డీప్ స్టేట్ సపోర్ట్ లేకుండా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి యుద్ధం ఎలా ఉంటుందో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సుమారు 2500 వార్షిప్స్ని అక్కడికి పంపిస్తున్నారు. 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ సరిపోదని ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ ట్రిపోలి ఇప్పుడు అరేబియన్ ఓషన్లోకి వస్తోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక ఏదైతే నినాదాన్ని ఆయన తీసుకొచ్చారో ఆ నినాదాన్ని విశ్వసించినటువంటి చాలా మంది కూడా యుద్ధం వల్ల అమెరికా నష్టపోయిందని అప్పుడు భావించారు. కానీ ఇప్పుడు అదే యుద్ధం ఆయన చేస్తూ ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధానికి దిగిన తర్వాత ఇజ్రాయెల్ ఏదైతే అనుకుందో ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్స్ వాళ్ళు నెరవేర్చుకోగలిగారు. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని ఓ పాత తెలుగు సినిమాలో పాట ఉంటుంది. ఈ పాటలోని వాక్యాలు ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్కి సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే ప్రస్తుతం ఇరాన్ యుద్ధంలోకి దిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏవైతే వ్యాఖ్యలు చేశాడో వాటికి పూర్తి భిన్నమైన వ్యాఖ్యలు ఇప్పుడు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. అండ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఆయన ఏదైతే అనుకున్నాడో దానికి పూర్తి భిన్నంగానే పరిస్థితులు రోజు రోజుకి మారుతున్నాయి. మరింత సంక్షోభంలోకి ప్రపంచాన్ని నెడుతూ ఉన్నాయి. మొట్టమొదట ఇరాన్ యుద్ధం మొదలైన సందర్భంలో ఇరాన్ పని అయిపోయింది, ఇంకా మేము పూర్తిగా తుదముట్టించేస్తున్నాము, అక్కడ ఉన్నటువంటి కీలక నాయకులందరూ కూడా అవుట్ అయిపోయారు స్ట్రైక్స్లో అని చెప్పేసి చాలా ప్రగల్భాలు పలికారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడాడు. కానీ ఈరోజు సుమారు 2500 వార్షిప్స్ని అక్కడికి పంపిస్తున్నారు. 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ సరిపోదని ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ ట్రిపోలి ఇప్పుడు అరేబియన్ ఓషన్లోకి వస్తోంది. అండ్ హార్ముజ్ జలసంధిని పూర్తిగా ఇరాన్ దిగ్బంధించింది. అక్కడ నుంచి నౌకల రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. దీంతో నిజంగా స్పెషల్ రిక్వెస్ట్ మీద ఇరాన్ నుంచి అనుమతి తీసుకుని కొన్ని షిప్స్ బయటకు వస్తున్న పరిస్థితి. అందులోనూ భారత్ షిప్లు 2 బయటకు వచ్చాయి. యూరోపియన్ షిప్లను ఒక్కదాన్ని కూడా అలో చేయట్లేదు బయటకి. అండ్ ఇప్పుడు ఈ నేపథ్యంలో సుమారు 20% గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ అంతా కూడా హార్ముజ్ జలసంధి నుంచే రావాలి. కాబట్టి సో ఇప్పుడు ఆ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక సంక్షోభ స్థితి నెలకొంది. సరే, డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధానికి దిగిన తర్వాత ఇజ్రాయెల్ ఏదైతే అనుకుందో ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్స్ వాళ్ళు నెరవేర్చుకోగలిగారు. ఎందుకంటే ఇరాన్లో రెజీమ్ చేంజ్ చేయడము అండ్ వాళ్ళ మొదటి టార్గెట్ ఇజ్రాయెల్ కాబట్టి ఇజ్రాయెల్కి పక్కలో బల్లెంలో ఉన్నటువంటి ఇరాన్ ఖమైనీని మొత్తానికి పక్కకు తీసేయడము అండ్ అక్కడ డీస్టెబిలైజ్ చేయడము, అంతవరకు నెతన్యాహు అనుకున్నటువంటి ఆబ్జెక్టివ్ నెరవేరింది, ఆయన లక్ష్యం నెరవేరింది. కానీ డొనాల్డ్ ట్రంప్ లక్ష్యం నెరవేరిందా అంటే లేదని చెప్పాలి. అండ్ అందులోనూ ఆయనకున్నటువంటి ఓటర్ బేస్కి ఆయన చెప్పిన మాట ఏంటి నిజానికంటే యుద్ధాలు చేయను అన్నాడు. యుద్ధాల వల్ల చాలా నష్టపోతాము, యుద్ధాలు రెగ్యులర్గా చేయడం వల్లనే మన దేశం ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం పతనమైంది. అండ్ గతంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ పార్టీ నాయకులందరూ కూడా యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాల వల్ల బిలియన్స్ ఆఫ్ డాలర్లు మనం అక్కడ ఖర్చు చేశాము, మిలిటరీ కోసం ఖర్చు చేశాము. అండ్ అదేవిధంగా యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ అన్నింటినీ మనమే పెంచి పోషించాము. అటు సెక్యూరిటీకి సంబంధించి నాటో దేశాలను మనమే పెంచి పోషించాము, WHOకు మనమే డబ్బులు ఇచ్చాము. మనమే యుద్ధాలు చేసినటువంటి ప్రాంతాల్లో ఒక రకంగా నష్టపోతే ఆ యుద్ధాలు జరిగిన ప్రాంతాల్లో జరిగిన నష్టానికి మనము యుఎస్ ఎయిడ్ ద్వారా సహాయం అందించడం ద్వారా కూడా మళ్ళీ మన డబ్బుల్నే అక్కడ వెచ్చించారు ఎన్జిఓల ద్వారా. సో ఈ నేపథ్యంలో మన డబ్బులన్నీ కూడా ప్రపంచ దేశాలు ముఖ్యంగా ఆయా దేశాలకు మన దేశం నుంచి డబ్బులు పోతున్నాయి కాబట్టి మనం వాటిని రక్షించుకోవాలంటే నేను యుద్ధాలు చేయను అని డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్తూ వచ్చారు. మాగా ఓటర్ బేస్ అంటారు, అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక ఏదైతే నినాదాన్ని ఆయన తీసుకొచ్చారో ఆ నినాదాన్ని విశ్వసించినటువంటి చాలా మంది కూడా యుద్ధం వల్ల అమెరికా నష్టపోయిందని అప్పుడు భావించారు. కానీ ఇప్పుడు అదే యుద్ధం ఆయన చేస్తూ ఉన్నారు. సో దీంతో మాగా ఓటర్ బేస్లో ఒక రకమైన నిరాశ కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ఇంకోవైపు అయితే మాగా ఓటర్ బేస్కి చెప్పిన మాట ఏంటంటే బిబ్లికల్ ప్రొఫెసీ, అంటే ఇది అక్కడ షియా కల్చర్ గురించి అండ్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి గొప్పదనాన్ని అండ్ ఇజ్రాయెల్ భూమి పైన వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల్ని ఇది ఒక క్రిస్టియన్ ప్రొఫెసీని ఆయన చెప్పే ఒక ప్రయత్నం చేశారు. అండ్ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి అంశం ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్ బేస్ అంతా కూడా రైట్ వింగ్ సపోర్టర్స్ ఎక్కువ ఉంటారు, ముఖ్యంగా హార్డ్ కోర్ క్రిస్టియన్ బేస్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళని కొంచెం సంతృప్తిపరిచే ప్రయత్నం చేశాను అని అనుకున్నారు. కానీ అది కూడా సగమే జరుగుతోంది. ఇక రెండోది, అమెరికాలోని థింక్ ట్యాంక్స్కి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే మేజర్గా ఎన్జిఓలు అక్కడ ఉన్న డీప్ స్టేట్ వాళ్ళకి ఇచ్చినటువంటి నేరేటివ్ ఏంటంటే ఇరాన్లో ఒక నియంతృత్వ పాలన నడుస్తోంది, నిరంకుశ ధోరణి నడుస్తోంది, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, ఆడవాళ్ల హక్కుల్ని పూర్తిగా హననం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి టైంలో మనము అక్కడ ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్టాపించాలి అని చెప్పేసి మాట్లాడాడు. ప్రజాస్వామ్యము అనే మాట ఎన్జిఓస్ కోసం వాడినటువంటి వ్యాఖ్య. మూడోది, డిఫెన్స్ ఇండస్ట్రీకి ఆర్మ్స్ సేల్స్ పెరుగుతాయి, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏదైతే డీప్ స్టేట్కి అనుసంధానంగా ఉందో ఆ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్కి కొంచెం డబ్బులు వస్తాయి, ఈ ఆర్మ్స్ డీల్స్ పెరుగుతాయి అనేది
ఇంకో రకమైనటువంటి అంశం. ఇక నాలుగోది నేషనల్ సెక్యూరిటీ ఎలీట్స్కి ఇచ్చినటువంటి అంశం నెరేటివ్ ఏంటంటే ఇరాన్లో ఇబ్బడి ముబ్బడిగా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ న్యూక్లియర్ వెపన్స్ కనుక తయారు చేసుకుంటే చాలా ప్రమాదం ప్రపంచ మానవాళికి అనేది ఇంకొక అంశం. సో ఇట్లా ఒక 4-5 అంశాలని బేస్ చేసుకుని ఆయన నెరేటివ్స్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ నెరేటివ్స్ అన్నీ కూడా నిజానికి సీరియస్గా వాటిని వెస్టర్న్ ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో డొనాల్డ్ ట్రంప్ విఫలమయ్యారని చెప్పాలి. నిజానికి డొనాల్డ్ ట్రంప్ ఒంటరైపోయాడు. అదే రష్యా ఉక్రెయిన్ యుద్ధం టైంలో అమెరికా ఏదైతే అనుకుందో ఆ నెరేటివ్ని యూరోపియన్ దేశాలన్నీ కూడా విశ్వసించాయి. అండ్ రష్యాని ఒక నెగటివ్గా, ఒక విలన్గా, ప్రపంచానికి విలన్గా ఆయనను చిత్రీకరించడంలో హోల్ ఎకోసిస్టమ్ పనిచేసింది. అందుకే డీప్ స్టేట్ సపోర్ట్ లేకుండా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి యుద్ధం ఎలా ఉంటుందో ఇప్పుడు మనకు అర్థమవుతోంది. డీప్ స్టేట్ సపోర్ట్ ఉంటే జరిగే యుద్ధానికి, డీప్ స్టేట్ సపోర్ట్ లేకుంటే జరిగే యుద్ధానికి డిఫరెన్స్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న యుద్ధాన్ని అంతకుముందు జరిగినటువంటి యుద్ధాన్ని మనం కంపేర్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇరాక్ యుద్ధం టైంలో నిజానికి అక్కడ ఏమున్నాయి అంటే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది. సద్దాం హుసేన్ ఏదో రెడీ చేశాడు, కెమికల్ వెపన్స్, బయాలజికల్ వెపన్స్ తయారు చేశాడని చెప్పేసి పెద్ద ప్రచారం చేశారు. తాలిబాన్లు అంటేనే నరరూప రాక్షసులనే ఒక భావనని విపరీతంగా బిల్డ్ చేశారు. నేను అప్పుడు ఇంజనీరింగ్లో చదువుతున్నటువంటి రోజుల్లో ఆ టైంలో అయితే అసలు తాలిబాన్లకు సంబంధించిన స్టోరీసు న్యూయార్క్ టైమ్స్ దగ్గర నుంచి లోకల్ మీడియా సంస్థల వరకు అన్నిట్లలో కూడా విపరీతంగా స్టోరీస్ వచ్చేవి. తాలిబాన్లు ఆడవాళ్ళని ఇలా చేస్తారట, తాలిబాన్లు షరియా చట్టం ద్వారా ఇలా రాళ్లతో కొట్టి చంపుతారట, తాలిబాన్లు చాలా నరరూప రాక్షసులుగా బిహేవ్ చేస్తారట అని విపరీతమైన కథనాలు వచ్చాయి. అదే అమెరికా సైన్యము అదే తాలిబాన్ల చేతిలో ఆఫ్ఘనిస్తాన్ పెట్టి బయటకు వచ్చినప్పుడు అసలు దాని గురించిన ప్రస్తావన లేదు. గత 10 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా ఎప్పుడైతే ఈ అమెరికన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఒక్క మాట కూడా, ఒక కథనం కూడా మనం ఎక్కడ చూడట్లేదు తాలిబాన్లకు నెగిటివ్గా. సో అంటే అర్థం చేసుకోవచ్చు, యుఎస్ డీప్ స్టేట్ అనుకుంటే జరిగే ఒక నేరేటివ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్కి ఈరోజు యుఎస్ డీప్ స్టేట్ నెగటివ్గానే మాట్లాడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఒక స్కూల్ పైన జరిగినటువంటి దాడిని బీబీసీలు, రాయిటర్స్, లేకపోతే వాషింగ్టన్ పోస్ట్ అన్ని పత్రికలు కూడా డొనాల్డ్ ట్రంప్ని విలన్గా చూపించే ప్రయత్నమే చేశాయి. అండ్ అమెరికన్ ఫోర్సెస్ని నెగటివ్గా చూపించే ప్రయత్నమే ఇప్పుడు ఇరాన్ విషయంలో జరిగింది. అండ్ ఈరోజు ఈ సంక్షోభ స్థితికి డొనాల్డ్ ట్రంప్ మ్యావరిక్ ధోరణి, ఆయనకు ఉన్నటువంటి ఒక అహంకార ధోరణి కారణము, ఆయన ఉన్నటువంటి దూరదృష్టి లోపం వల్లనే ఇదంతా జరుగుతుందని కూడా అనాలిసిస్ విపరీతంగా నడుస్తుంది. సో అంటే డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ఒంటరైపోయాడు. అండ్ మరొకటి, యూరప్కి సంబంధించినటువంటి యూరప్ దేశాలని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, మీరు రావాలి, అలైస్ రండి, మీకే హర్ముజ్ జలసంధి వల్ల ఆయిల్ ట్రేడ్ ఎక్కువగా నిలిచిపోయింది కాబట్టి మీరు వచ్చి మీరు వార్షిప్స్ని పెట్టండి, మనమందరం కలిసి కొట్లాడి ఆ హార్ముజ్ జలసంధిని మనం క్లియర్ చేద్దామని అన్నాడు. కానీ యూరోపియన్ దేశాలు ఏవి సుముఖత వ్యక్తం చేయట్లేదు. మరొక వైపు ఇంకొక వైపు చూస్తే గల్ఫ్ దేశాలను కూడా ఆయన ఈ యుద్ధ రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే గల్ఫ్ దేశాలు ఇప్పుడు సీరియస్గానే చెప్తున్నాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఏమీ లేకుండా, యుద్ధమే లేకుండా కామ్గా ఉన్నప్పుడు వేరేలా ఉండేది. కానీ ఇప్పుడు ఇరాన్ని విపరీతంగా హర్ట్ చేశాడు, ఇరాన్ పైన విపరీతంగా బాంబుల వర్షం కురిపించారు, అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ తొలగించాడు, కొంతమందిని చంపేశారు. ఇప్పుడు రీసెంట్గా ఇజ్రాయెల్ స్ట్రైక్స్లో ఇజ్రాయెల్కి డిఫెన్స్ మినిస్టర్ కట్స్ చెప్తున్నటువంటి విషయం ప్రకారం ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ బాసిజ్ ఫోర్సెస్ అంటారు వాళ్ళు, పారామిలిటరీ ఫోర్సెస్, ఆ ఫోర్సెస్ కమాండర్ సొలైమానీని కూడా చంపేసినట్టుగా తెలుస్తోంది. సో వీళ్ళందరూ చనిపోయారని వార్తా కథనాలు వస్తున్నాయి. లేదు అని చెప్పేసి ఇంకో ప్రచారం నడుస్తుంది. అఫ్కోర్స్ నెతన్యాహు చనిపోయాడని ఇరాన్ వాళ్ళు, లేకపోతే ఇరాన్లోని కీలక నాయకులు మొస్తఫా ఖమైనీ కోమాలో ఉన్నాడని ఇటువైపు, ఇట్లా ఇన్ఫర్మేషన్ వారు నడుస్తూనే ఉంది. ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి, ఏఐ వీడియోలతోటి, ఫేక్ వీడియోలతోటి కూడా ప్రచారం నడుస్తోంది. ఇట్లాంటి టైంలో మొత్తానికి ఇరాన్ అయితే పూర్తిగా హర్ట్ చేశారు, పూర్తిగా ఇరాన్ విధ్వంసానికి గురైంది, వేలాది మంది చనిపోయారు అండ్ కీలక నాయకులందరూ మరణించారు. ఇట్లాంటి టైంలో ఇరాన్ని మామూలుగా వదిలేస్తే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మిలిటరీ బేస్లు, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితిని కంటిన్యూస్గా వాళ్ళని అటాక్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కనుక అర్ధాంతరంగా ఈ యుద్ధాన్ని వదిలేస్తే మాత్రం గల్ఫ్ దేశాలకు పెను ప్రమాదం అని గల్ఫ్ దేశాలు భావిస్తున్నట్టుగా రాయిటర్స్ ఒక స్టోరీ రాసింది. అండ్ వాళ్ళు ఏం కోరుతున్నారంటే, ఈ యుద్ధం ఏదో మొదలు పెట్టయితే పెట్టారు కానీ పూర్తిగా కంప్లీట్ చేయండి, పూర్తిగా ఇరాన్ని పూర్తిగా వీకెండ్ చేసేయండి, దాన్ని విధ్వంసం క్రియేట్ చేసేయండి, అసలు ఇరాన్ మళ్ళీ ఇంకెవరి మీద దాడి చేసే పరిస్థితి లేకుండా ఇరాన్ని పూర్తిగా కట్టడి చేయండి అనేది గల్ఫ్ దేశాల అధినేతలు చెప్తున్నట్టుగా మనకు తెలుస్తోంది అమెరికాకి. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము మాత్రం యుద్ధ రంగంలోకి దిగమని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు భయపడిపోతున్నారు. వాళ్ళు కనుక ఇప్పుడు యుద్ధ రంగంలోకి దిగితే, నేరుగా ప్రత్యక్ష యుద్ధంలోకి వాళ్ళు దిగితే పరిస్థితి ఇంకా చేదాటిపోతుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల భవిష్యత్తుకే అది ప్రమాదం అని గల్ఫ్ దేశాధినేతలు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు
చైనాకి సంబంధించి చైనా ట్రేడ్ విషయంలో చాలా గొడవ నడుస్తుంది. టారిఫ్స్ విషయంలో అది చాలా రోజులుగా సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఇష్యూయే. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి నడుస్తున్నదే. ఇప్పుడు చైనాతోటి ఈ నెలలో చైనా అధినేత షీ జిన్పింగ్ అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కలిసి ఒక సమావేశం జరపాల్సి ఉంది. వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరగాలి. టారిఫ్స్కి సంబంధించి అనేక అంశాలకు సంబంధించిన చర్చలు జరగాలి. కానీ దాన్ని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్పోన్ చేస్తున్నాడు. పోస్ట్పోన్ చేస్తే ఇంకొక సమస్య ఏంటంటే చైనా గూడ్స్ విషయంలో ఉన్నటువంటి ఒక ప్రతిష్టంభన. వాళ్ళ నుంచి విపరీతంగా ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, చైనా నుంచి అమెరికాకి ఇంపోర్ట్స్ ఉంటాయి. సో అమెరికాకు వచ్చే గూడ్స్ మీద విపరీతంగా అమెరికన్ పౌరులపైన ఎక్కువ భారం పడుతోంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆ టారిఫ్స్కి ఏదో ఒక క్లారిటీ తేవాలి, ఒక లాజికల్ కంక్లూజన్ వస్తే కానీ ఇప్పుడు ఇది నెరవేరని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అటు ఎకనామికలీ నష్టపోతున్న పరిస్థితి, ఇటు ఎనర్జీ పరంగా క్రైసిస్ క్రియేట్ అయింది, ఇంకోవైపు డిఫెన్స్ పరంగా కూడా ప్రతిష్టంభన నెలకొంది. రోజు రోజుకు డిఫెన్స్ ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. ఇట్లాంటి అనేక అంశాల మధ్య డొనాల్డ్ ట్రంప్ ఈరోజు చిక్కుకున్నాడు. అండ్ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు అసలు ఈ రోజున్న పరిస్థితుల్లో చైనాని రిక్వెస్ట్ చేస్తున్నాడు, యూరోపియన్ దేశాలను రిక్వెస్ట్ చేస్తున్నాడు. అండ్ తనకు సంబంధించిన ఇప్పుడు అనివార్యంగా తాను ఇప్పుడు వార్షిప్స్ని పెంచాల్సిన పరిస్థితి, తాను ఇప్పుడు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ దిగితే కానీ అక్కడ వ్యవస్థ సెట్ కాదు అనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో ఇట్లాంటి టైంలో ఇరాన్ మాత్రం ఎక్కడా పట్టు వదలట్లేదు. ఇరాన్ మాత్రం చాలా తక్కువ శక్తితోనే, తక్కువ సామర్థ్యంతోనే ఎక్కువ విధ్వంసాన్ని క్రియేట్ చేయగలుగుతోంది ఇరాన్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ దీని నుంచి ఎలా బయటకు వస్తాడు, ఎలా ఈ పద్మవ్యూహం నుంచి బయటకు రాగలడు, అభిమన్యుడిలా పద్మవ్యూహంలో చిక్కుకొని ప్రాణాలు అర్పిస్తాడా, లేక అర్జునుడిలా ఆ పద్మవ్యూహాన్ని ఛేదిస్తాడా? అఫ్కోర్స్ డొనాల్డ్ ట్రంప్ అభిమన్యుణ్ణి అర్జునుడిని విశ్వసించడు. ఆయన విశ్వసించే జీసస్ క్రైస్ట్ నిజంగా ఆ మాగా ఓటర్ బేస్ రూపంలో, బిబ్లికల్ ప్రొఫెసీ రూపంలో డొనాల్డ్ ట్రంప్ని ఏ విధంగా బయటకు తీసుకొస్తారు. ఎందుకంటే ఇరాన్ యుద్ధం జరుగుతున్న టైంలో పాస్టర్లందరూ వచ్చి ఆయనకి మద్దతుగా ప్రార్థనలు కూడా చేశారు. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ క్రియేట్ చేసినటువంటి ఈ సంక్షోభం ప్రపంచానికి ఖచ్చితంగా గుదిబండలా మారింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అందుకే యుద్ధంలో ఎప్పుడు కూడా చెప్తారు, యుద్ధం మొదలు పెడితే దాన్ని ఎట్లా మనం ఆపగలుగుతామో తెలియకుండా ఈ కాలంలో యుద్ధాన్ని మొదలు పెడితే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ భారత్ విషయంలో మనం చూసాం, భారత్ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ టైంలో మనం ఎలా ప్రిసైజ్డ్గా అటాక్ చేయాలో చేశాము, ఎక్కడ పాకిస్తాన్కు పెయిన్ కలుగుతుందో అక్కడ మనం కొట్టాము. ఎట్ ద సేమ్ టైం మనం ఫాస్ట్గా మనం ఆపగలిగాము యుద్ధాన్ని. దాన్ని అలాగే ఎస్కలేట్ చేస్తూ పోతే ఆ ప్రమాదం పూర్తిగా ఒక ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. అండ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే ప్రజల మీద పడుతుంది. తద్వారా రాజకీయ ప్రయోజనాలు కూడా పూర్తిగా నీరుగారిపోతాయి. సో దేశ అభివృద్ధి కుంటుపడుతుంది. సో ఇట్లాంటి టైంలో ఈ ఇరాన్ విషయంలో వచ్చినటువంటి గుణపాఠాల సారాంశం ఇది. సో దీని నుంచి ఎటువంటి లాజికల్ కంక్లూజన్ వస్తుందో తెలియదు, కాలం నిర్ణయించాలి. డొనాల్డ్ ట్రంప్ దీనికి ఏ ఎత్తుగడలు వేస్తాడు, ఎలా ఈ చిక్కుముడిని విప్పుతాడు అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. నా విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం, నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.